నీకు చేతనైతే దేవుని గురించిన మంచి మాటలు ప్రకటించడానికి వెళ్ళు, లేదా చెప్పేవాళ్ళని ప్రోత్సహించు, లేదా చెప్పేవాళ్ళది పంపించు 10 మందికి. ఏమండి, తెల్లవారు లేవగానే స్టేటస్లు పెట్టుకుంటారు చాలామంది. వెరీ గుడ్. మంచి వాక్యాలతో కూడిన మాటలు. మీ స్టేటస్ చూడాలనుకునేవాళ్ళు, మీది ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు, ఎందుకంటే మనిషికి ఏ స్టేటస్ పెట్టారు ఈరోజు, ఏ స్టేటస్ పెట్టారు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చెత్తా చెదారం సోషల్ మీడియాలో ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. అవన్నీ లేచి మనిషికి ఏ పని పాటలేదు అయినా చూడడమే అలవాటు వీడికి. మనల్ని అందరూ నువ్వేం మంచిని నువ్వు పంచగలుగుతున్నావు ఆలోచించుకోండి, మీరు నిర్ణయించుకోండి. అలాంటివేమి మీరు చేయగలుగుతున్నారా? అలా చేసి ప్రకటించి పర్లేదంటే పోస్ట్ పెట్టేస్తే చాలనుకున్నారా? కష్టమేది? తెల్లవాళ్ళొచ్చి టప్పని ఎవడో పంపించిన పోస్ట్, వాడు ఎంత కష్టపడ్డా పోస్ట్ చేయడానికి, వాళ్ళదండి త్యాగం. ఎందరో సోషల్ మీడియాలో పిల్లలు, హ్యాట్స్ ఆఫ్ నాన్న పిల్లలు ఎవరైతే, చాలామంది ఛానల్స్ ఉన్నాయండి, బైబిల్ ప్రపంచం కావచ్చు, చివరిగడి కావచ్చు, ఏమండి, తర్వాత ఇంకా చాలామంది పిల్లలు, అంటే నాకు ఆ ఛానల్స్ అన్ని పేర్లు తెలియదు, కానీ మన పిల్లల్లో చాలామంది ఏమండి పాపం కష్టపడి రాత్రనక పగలనక వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని మా మాటలని ఎక్కడో గంట ప్రసంగంలో కొద్దిసేపు కొన్ని మాటలు తీసి దాని కింద వీడియో పెట్టి, ఏమండి పిల్లలు పెట్టి దానికోసం శ్రమిస్తున్నారు. వాళ్ళు టైటిల్ పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, బొమ్మలు తయారు చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీరు ఎవరైనా చేస్తున్నారా? ఫోన్లోనే మీ దిక్కుమాల మొహాలకి ఎప్పుడైనా మీరు చేస్తారా? ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. అబ్బాబే, మనకు అంత ఇన్స్టెంట్గా ఎవడో పెట్టిందని తప్పని షేర్ చేస్తాను. అది కష్టమా? మీరే రోజైనా చేశారా? సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేసుకుని మీలో చాలామంది దొంగలు ఉన్నారు, అందరితో చెప్తున్నారు, లైవ్లో చూస్తున్న కూడా. మీరేమైనా కష్టపడుతున్నారా? కానీ వాళ్ళది కష్టం. ఎంతోమంది ఛానల్స్ పిల్లలు రాత్రి పగలు కష్టపడి ఎందరో ప్రసంగాల నుంచి మంచి మంచి ఆణిముత్యాలు లాంటి మాటలు తీసి దానికి బొమ్మలు చేసి దాని మాటలు పెట్టి దాని కింద ఆడియోలు పెట్టి మ్యూజిక్ పెట్టి చక్కగా ఒక క్లిప్, ఒక నిమిషం క్లిప్, ఒక 2 నిమిషాల క్లిప్ తయారు చేసి పాప అందరి కోసం గ్రూపులో షేర్ చేస్తున్నారండి. నువ్వు అలాంటివి చేయవు, ఎందుకంటే ఎవడో చేశాడు కదా అది నేను పంపించేస్తాను. నువ్వు చెయ్యవా? నీకు చేసే బాధ్యత లేదా? నాకు అంత టైం లేదండి. ఎందుకు? పనికిరాని చదువు ఉంది, పనికిరాని ఉద్యోగం ఉంది, పనికిరాని ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, మరి ఇవన్నీ చెయ్యాలి. సిగ్గు ఉండాలి ఆ మాటలంటే, సిగ్గు. మళ్ళీ పేరుకి మాత్రం ఒక మొబైల్, 24 గంటలు దాంతోనే ఉంటావు, కాపురం చేస్తున్నట్టు. దాన్ని వదులుకోలేకుండా ఉంటావు, దాన్ని ఎత్తులు పెట్టుకుంటావు, జోబులో పెట్టుకుంటావు, పక్కలో పెట్టుకుంటావు. సిగ్గుపడాలండి ఈ సమాజం, సిగ్గుపడాలి. క్రైస్తవ సమాజం సిగ్గుపడాలి. ఎవరో కష్టపడి చేసిన దాన్ని నువ్వు పనిచేయటం కాదు, నువ్వు దేవుని కోసం నిజంగా కష్టపడగలుగుతున్నావా? కష్టపడకపోతే నీకు ప్రతిఫలం ఎలాగొస్తుంది? ఎవడో పంపించిందా టప్పని షేర్ చేసావు అంతే. దానికి నీకు ఎంత ఇస్తాడు? ఒరే వీడి అకౌంట్లో ఒక నయా పైసా వేయరా అంటాడు. మరి వాడికి ఎంత వేస్తాడు? వాడికి ₹1 కోటి వేరే అకౌంట్లో. కష్టపడ్డాడు, ఆ పిల్లాడు కష్టపడ్డాడండి, ఆ అమ్మాయి కష్టపడిందండి. ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేస్తున్నారండి మన దగ్గర. కష్టం వాళ్ళది. అలాగని వాళ్ళు చేసింది షేర్ చేయొద్దని నేను అంటలే, చెయ్యండి. షేర్ చేయటం వల్ల మీకు వచ్చేది ఒక నయా పైసా లాభం అయితే, వాళ్ళు చేసినందుకు పొందే లాభం ₹1 కోటి డిఫరెన్స్. ఎంత వ్యత్యాసం ఉందో చూసారు ఇద్దరు కష్టానికి. మరి ఆ కష్టం నీకు వద్దా? నాకేం అవసరం లేదండి, నయా పైసా కూడబెట్టుకుంటాను. ఎప్పుడు కూడబెడతాను? జీవితాంతం. నీకు ఇంకేం వస్తుంది ప్రతిఫలం? నీకేమి ఉంటుంది? పాపక్షేమ ఎందుకు? నీకు పని లేదు, అలసట లేదు. మరి నీ పని కోసం గిన్నెలు తిప్పి అలిసిపోతావే, ఒళ్ళంతా కంపుతో చెమట పట్టేసినంతగా గదిలో నలిగిపోతావే. దేవుడి కోసం ఈరోజు ఆలోచిస్తారు, అలాగే కష్టపడిపోతారు. నో ఏమండి, ఉద్యోగంకి వెళ్ళి మగవాడు కష్టపడి ఊరి మీదకి వెళ్ళి తిరిగి వచ్చి మురుగు పట్టేసినట్టుగా మారిపోతావు. కానీ ఈ రోజు దేవుని కోసం అంతగా మురుగు పట్టావా? దేవుని కోసం అంతగా రోజు నువ్వు పని చేయగలుగుతున్నావా? లేదు. ఎలా వచ్చేస్తుందండి పరలోకం? దేవుడు అన్ని లెక్కలు కడతాడు. అందుకే లెక్కల పాట రాస్తున్నాను, టాప్గా ఉంటుంది పాట. మళ్ళీ చెప్తున్నాను, 5 పాటలు, బ్రహ్మాండమైన పాటలు. మీరు నమ్మరండి, ఈ పాటకు ఆల్రెడీ రెడీ చేసేసి ప్రోమోలు రెడీ చేసి పెట్టేశానండి నేను. ఎందుకంటే ఈసారి చాలా ముందున్నాను నేను అన్నిటికీ. వండర్ఫుల్ సాంగ్స్. నేను చెప్పానంటే ఊరకనే మనం డప్పాలు కొట్టుకునేవాళ్ళం కాదు. మనం అన్నామంటే పాటలు మెలోడీ, పాటలు అందం, పాటలు సబ్జెక్ట్ టాప్లో ఉంటుంది. అందుకే లెక్కల కోసం పాట రాస్తున్నాను. లెక్కలు ఉన్నాయి నీకు లెక్కలు. నీ సమయం తేల్చుటకే కాలం ఉంది. నీ సమయం ముగిసాకే లెక్కలు తేలుతాయి. ఇదే రాస్తున్నాను పాట. నీ టైం అయిపోయేసరికి లెక్కలన్నీ తేల్చేస్తాడు దేవుడు. ఎందుకంటే ప్రతిదానికి ఆయన దగ్గర లెక్క. వెంట్రుకల లెక్క ఉంది, నీ తల వెంట్రుకల లెక్క ఉంది, నీ జీవితకాలం దినాల లెక్క ఉంది,
నక్షత్రాల లెక్క ఉంది ఆయన దగ్గర. గణిత శాస్త్రం చెప్పాను కదా ఆల్రెడీ పాఠం. దేవుని లెక్కలు మాస్టర్ ఆయన. మరి ఎన్ని లెక్క పెట్టాడు అనుకున్నారా దేవుడు? మీరు మర్చిపోతారు ఏం చేస్తున్నా దేవుడి కోసం, మీకు గుర్తుండదు. ఎందుకంటే మీకు చాలా వ్యాపకాలు కదా, ఎన్నో బిజీ, కుక్క బిజీ మీ అందరూ. కానీ ఇంత బిజీలో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ప్రతిరోజు నోట్ చేస్తున్నాడు. నువ్వు దేనికోసం ఎక్కువ కష్టపడుతున్నావు? నీ ఇంటి కోసం, నీ ఒంటి కోసం, నీ సొంత పనుల కోసం, నీ స్వార్థం కోసం ఇవన్నీ అలిసిపోతున్నావు. నా పని కోసం ఏం లేదు ప్రభా, అసలు ఏమీ లేదు ప్రభా. ఉదయాన్నే ఒక టిప్ అని షేర్ చేశారు ప్రభా, అంతే గ్రూప్లో, అంతేనా? అలాంటి వాళ్ళుగా మీరు ఉండకండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకే మీ మార్పు కోసం ముందు చెప్తున్నాడు. ఎవడు చెప్పడు ప్రపంచంలో? ఎవడు చెప్తాడు? దశంభాగం ఇచ్చాడని చెప్తాడు దొంగోడు, అడుక్కున్నాడు కాబట్టి. ఏం పర్లేదు, మీరు గుడికి వస్తే చాలా ఆశీర్వదిస్తాను రండి అని నెత్తిమీద చేసేవాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దొంగలు. మన దగ్గర వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళం. మీకు వింటే బాగుపడతారు. కనుక జాగ్రత్త. దేవుని పనిలో మీ లెక్కలను పూర్తి చేసుకోవడానికి, దేవుని లెక్క ప్రకారంగా మీ బ్రతుకును కొనసాగించడానికి, దేవుని ఇష్ట ప్రకారంగా మీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి రెడీ అవ్వండి.